శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు ముందు సింహరాశి వారికి సంబంధించిన విషయాన్ని చెప్పాలి. ఇంతకు ముందు వీడియోలో స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు చూడండి. అన్ని రాసుల్లో ఈ 2 రాసులు ఎందుకు గొప్ప అని చెప్పా చూడండి ఒకసారి. ఎందుకంటే మిగిలిన వాటన్నిటికీ కూడా ఏదో ఒక గ్రహం ఇక్కడ 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 ఉంటాయి. బుధుడు ఇక్కడ, శుక్రుడు ఇక్కడ, కుజుడు ఇక్కడ, ఇలా ఉంటారు. ఒక్క సూర్యచంద్రుడు మాత్రానికే ఒక్కొక్కడిగా ఉంటారు. దాంట్లో సూర్యుడిని రాజు అంటారు. ఎందుకు అంటే దానికి సింహరాశి కాబట్టి. సింహాన్ని కూడా రాజు అంటారు. ఎందుకండి రాజు? అడవికి సింహం రాజు అంటారు కదా, ఎందుకు ఒక్కసారి చెప్పండి. సింహం చిరుతపులి ఉరికినంత వేగంగా ఉరకలేదు, పులెక్కినట్టుగా చెట్లు ఎక్కలేదు, సింహం ఉన్నంత ఈ యొక్క ఏనుగున్నంత బరువుగా ఎత్తుగా కూడా ఉండదు, నక్క జిత్తులు కూడా ఏమీ తెలియదు. అయినా సరే సింహాన్ని రాజు అంటారు. ఎందుకంటే సింహం ఎప్పుడు పడితే అప్పుడు వేటాడదు. దానికి ఆకలేస్తేనే అది వేటకెళ్తుంది. సింహం ఏదైనా సరే ఎంత పెద్ద జంతువు ముందున్నా ధైర్యంగా నిలబడుతుంది. ఒక్కసారి నిలబడి ఒక్క అడుగు వెనక్కేసి జులిపించి ఎగిరి దూకింది అంటే అవతల ఎంత పెద్ద జంతువైనా భయపడి ఉరకాల్సిందే. సింహరాశి లక్షణమే అది. కాబట్టే సింహం ఒక్కసారి గర్జిస్తే 20 ఆమడల దూరం వరకు కూడా అరుపుకి చెవులో కాస్తంత అనే సౌండ్ వస్తుంది. ఇంత ప్రత్యేకత. ఏదైనా జంతువు తిని పడేసినటువంటి దాన్ని, వదిలేసినటువంటి దాన్ని ముసలిదైన సింహం కూడా తినదు. అంత పౌరుషం. కాబట్టి సింహం రాజు. సింహరాశి వాళ్ళ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. వాస్తవంగా సింహరాశికి సూర్యుడు రాష్ట్రాధిపతి. ఇప్పుడు ఇంత సైన్స్ పెరిగింది, అసలు ఇంత క్రైస్తవులు, ఇంత మహమ్మదీయులు ఇంత చెప్తున్నారు కదా, మన ధర్మం ఏం చెప్తుంది? ఇటు సూర్యుడు అసలు అటు పొడవడు, ఉరుములు ఉరిమినా వర్షం కురిసినా కొన్ని కోట్ల సంవత్సరాల నుండి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఖచ్చితం అనేటువంటిది మన గ్రంథాల్లో వేల సంవత్సరాల నుంచి ఉంది. అవునా? మరి అదేంటండి, వాళ్ళు అటో ఇటో మార్చొచ్చుగా, ఎందుకు మారడు? సూర్యుడు అంటేనే డిసిప్లైన్, సూర్యుడు అంటేనే టైం. కాబట్టి సింహరాశి వాళ్ళకి బాగా నచ్చేది ఏంటంటే డిసిప్లైన్, టైం. ఇంకోటి, ఖచ్చితంగా సూర్యుడిని రాహు గ్రసిస్తాడు, కేతువు గ్రసిస్తాడు. అంటే గ్రహణం వచ్చినప్పుడు. మరి నెక్స్ట్ డే మళ్ళీ రాకుండా ఉంటాడా? జ్వరం వచ్చిందండి నాకు, రాత్రి గ్రహణం, నన్ను రాహు మొత్తం మింగేశాడు, నాగుతాడా? జ్వరం వచ్చినా పనిచేసేటువంటి తత్వం గల వాళ్ళు. నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది సింహరాశి వాళ్ళు మా దగ్గరకు వచ్చి, ఏదైనా పరిస్థితి బాగాలేదు, నాకు చచ్చిపోవాలని ఉంది అన్నాడు. మొన్న నాకు బాగా కోపం వచ్చింది. ఆయన లైఫ్లో జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు తెచ్చి చెప్పా. పెద్ద వాళ్ళు, చాలా డబ్బున్న వాళ్ళు అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే చచ్చిపోవాలనుకుంటారు. మీరు ఇంతకన్నా దారుణమైన స్టేజ్లు గతంలో దాటొచ్చారు, ఇప్పుడు ఎందుకు మీరు బాధపడుతున్నారు అని చెప్పి గుర్తు చేశా. ఆయన అన్నారు, చాలా థ్యాంక్స్ అయ్య గారు, ఎవరు కూడా మీలా చెప్పలేదు అని. మేము ఉన్నది మీకు చెప్పడానికి, మంచి మార్గం చూపించడానికి. అనవసరంగా భయపడడం, సూసైడ్ అటెంప్ట్లు చేయడం. రాహుదశ వచ్చింది, రాహుదశలో మీకు ఉదాహరణకు మీకు రాహుదశ ఉంటే ఖచ్చితంగా సూసైడ్ టెండెన్సీలు ఉంటాయి. చావాలా దానికోసం? అధైర్యం వస్తుంది. మళ్ళీ కూర్చోండి, మీతో మాట్లాడుకోండి. జనాలు ఎవ్వరు లేకుండా ఎన్ని పనులున్నా వెళ్ళిపోయి పక్కన కూర్చోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టండి, కాసేపు మీతో మీరు మాట్లాడుకోండి. చాలా ధైర్యం వస్తుంది. ధైర్యానికి ప్రతిరూపం 10 మందిని మోటివేట్ చేసేటువంటి వాళ్ళు మీరు. సో సింహరాశి వాళ్ళు ఎవరో ఒకళ్ళకి జరిగిందని ఇలా చెప్పట్లేదండి. మీలో చాలామంది, వీడియో చూస్తున్న చాలామంది కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. అమెరికాలో బాగాలేదట, మా పరిస్థితి బాగుండదట. ఏమవుతుంది? ఇండియాకి రండి, మళ్ళీ పనులు చేసుకోండి. మీకు పని రానోడు భయపడాలి, పని వచ్చి నుండి వదులుకున్నందుకు వాళ్ళు బాధపడాలయా? ఉద్యోగం పోయిందని మీరు బాధపడడం ఏంటి? మీకు పని వచ్చినోడు ప్రపంచంలో ఎక్కడికైనా బతుకుతాడు. పనోడు పోతే వాడు బాధపడాలి, అది కదా. కాబట్టి సింహరాశిలోకి శుక్రుడు కేతుగ్రహ సంచారం లగ్నాత్ జరుగుతున్న కారణం చేత
శారీరకమైనటువంటి కాస్త ఇప్పుడు నేను చెప్పా కదా అలాంటి ఆలోచన విధానాలు, ముఖ్యంగా ఏంటంటే ఇది అవమానం జరిగింది, ఒక అవమానం జరిగిందన్న బాధతో మనం చాలాసేపు మనం మనుషులం కాము, నన్ను వాడు తిట్టడం ఏంటి అని, అంటే మనల్ని గొప్పగా అనుకుంటున్నాం, చాలా గొప్పగా అనుకుంటున్నాం. అంతొద్దు, మనల్ని తగ్గాలి. అవును నేను తప్పు చేశానే, వాడికి తప్పు అనిపించింది, వాడికి సమాధానం చెప్పి వదిలిపెడదాం, ఎవరికి తప్పు అయితే వాడిదే అని వదిలేసి తత్వాన్ని నేర్చుకోండి, ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ కూడా శుక్రుడు లగ్నాత్ ఉంటే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు, పిల్లలు, మీ భార్య, మీ భర్త మిమ్మల్ని ఒక మాట అనడం, నోడు తూలు అన్నారు అనుకోండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తు చేయండి, ఏం మాట్లాడావు నువ్వు, ఈరోజు బాగున్నాం, మనం మంచి మాట్లాడుకుంటున్నాం, నువ్వేం మాట్లాడావు, కరెక్ట్ మాట్లాడాలి కదా అని వాళ్ళతో చెప్పాలి. మీరు గుర్తు చేసి మీలో ఉన్నటువంటి ఆ క్లేశాన్ని వదిలించుకొని వెరీ గుడ్, నేను గొడవ పెట్టుకోకుండా మాట్లాడి తేల్చుకున్నా అనే భావం తెచ్చుకోండి. కేతువు కూడా ఉండడం వల్ల ఏంటంటే మీకు ధనపరమైనటువంటి ఫినాన్షియల్గా ఏవైనా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సిబిల్ స్కోర్ మెయింటెనెన్స్, డిసిప్లిన్ అని చెప్పాగా, ఇన్డిసిప్లిన్ సిబిల్ కాకుండా మంచి డిసిప్లిన్డ్ సిబిల్ మెయింటైన్ చేస్తారు. 11వ స్థానంలో గురువు మీకున్నటువంటి సర్కిల్, సొసైటీలో పేరు, పలుకుబడి అన్నీ కూడా మీకు సమయానికి సహాయం చేస్తాయి. గురువు ఇట్లాంటి వాటిలలో బాగా సహాయం చేస్తాడు. ఆయన పరిస్థితి బాగాలేకుండా ఉన్నా మీ గురువుగారే ఉన్నారండి, ఆరోగ్యం బాగాలేదు ఆయనకి, మీరు ఫోన్ చేశారు, గురువుగారు నాకు డౌట్ ఉందండి అంటే, అరే నాకు చేత కావట్లేరా బాబు నీకు చెప్పను అనడు. వీడు నన్ను నమ్మి ఫోన్ చేశాడుగా, నేను కాకపోతే ఎవడు వీడికి సహాయం చేస్తాడు, పాప ఆయన జ్వరంతో ఏం చేస్తాడు, ఏ పుస్తకాలు తెరిచా ఇగో నీకున్న అనుమానం ఇదిరా, ఇలా చెయ్యి సరిపోతుంది అని చెప్తాడు. అది గురువు అంటే. అలాంటి గురువు మీకు అలా సహాయం చేసేటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో సూర్యుడు ఎప్పుడు కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని అద్భుతంగా ఉంచుతాడు, మీకున్నటువంటి పేరు పలుకుబడిని బాగా మెయింటైన్ చేస్తాడు, ఏ డౌట్ లేదు. 3వ స్థానంలో కుజుడు బాలేని కారణం చేత మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల మీరు అక్కడ పెట్టండి తర్వాత చూసుకుందాం అని అన్నారు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, ఇలాగే జరగాలని ఏం లేదు, ఎలా జరగవచ్చు, దానివల్ల ఇదేంటిది నా మీద కసురుకుంటున్నాడు అని ఫీల్ అవుతారు. సో మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా అవతల వాళ్ళు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతారు. ఇంకోటి ఏంటంటే మీకు కూడా పర్సనల్గా యూత్రస్ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. మనుషులం కదా మనం, చాలా సాధారణమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. బుధుడు 3వ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో అద్భుతంగా ఉంటుందని, ఎందుకంటే కమ్యూనికేషన్కి కారణమే బుధుడు. ఆయన మంచి కమ్యూనికేటర్, అవతల వాళ్ళకి చెప్పడం. ఒకప్పుడు ఎవరైనా సరే రాజుల దగ్గర రాయబారి ఉంటారు కదా, రాయబారులు అంటే ఒక విషయం చెప్పాలి అని పంపిస్తారు, వాడికి బుధుడు బాగున్నాడా లేదా అని జ్యోతిష్యుని చూపించి వాడు అద్భుతంగా ఉన్నాడు సార్ వాడికి బుధుడు అంటే వాడు ఉద్యోగాలు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రాజు మాట్లాడినట్టు పోర్ట్రేట్ చేస్తాడనమాట. అంటే రాజుకున్నటువంటి అహంకారాన్ని, రాజుకున్నటువంటి అన్ని తత్వాల్ని కూడా ఎగ్జాక్ట్లీ డెలివర్ చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే బుధుడు. కాబట్టి అలా బుధుడు బాగున్నాడు కాబట్టి మీరు ఎవరైనా సరే చెప్పేటువంటి విషయాలు ప్రాపర్ కమ్యూనికేట్ అవుతారు. అలాగే సింహరాశి వారికి సంబంధించి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన, రాహు ఎప్పుడూ కూడా 7th హౌస్లో భార్యాభర్తల మధ్యలో ఏవైనా చికాకులని, గొడవలకి దారి తీసేటువంటి వాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు మీ భార్యతో మిసులుకోండి, మీ భర్తతో మిసులుకోండి. లేకపోతే లేనిపోని విషయాలు. చాలామంది చేసే తప్పేంటంటే గతాన్ని తోడుకొని బాధపడుతూ ఉంటారు. గతంలో అప్పుడు అలా జరిగింది, ఫలానా అబ్బాయి నాతో చాలా బాగా మాట్లాడేవాడు, మళ్ళీ కాల్ చేస్తున్నాడు, ఇవన్నీ అవసరమా అండి? మీ గతం గురించి మళ్ళీ ఎందుకు తీసుకోవడం? లేదు ఫలానా సంవత్సరంలో ఫలానా అమ్మాయితో నేను మంచిగా ఉండేవాడిని, ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు నాతో కాంటాక్ట్లోకి వచ్చింది, అవసరమా? ఇప్పుడు మళ్ళీ నా గతంలో స్నేహితురాలు మళ్ళీ కలిసింది, మాట్లాడా, ఇదిలా ఉంది, గతంలో నాతో చాలా బాగా ఉండేది, నేను మాట్లాడా అంటే గొడవ స్టార్ట్. భార్యాభర్తల మధ్యలో ఉండకూడదు ఏంటంటే తనల్ని తక్కువ చేసి పక్క వారిని ఎక్కువ చేస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, అది లేకుండా చూసుకోండి. అలాగే 8th హౌస్ విషయానికి వస్తే శని చెప్పా ఇంతకు ముందు రాశిలో కూడా పరివర్తన రిలేటెడ్ ఇష్యూ. పరివర్తన అంటే నేను మారాలి, నేను స్వయంగా మారాలి, నేను సిగరెట్ తాగొద్దు, నేను మందు తాగొద్దు, ఇలాంటి విషయాల్లో రాహు ఉంటే ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు శని ఉన్నాడు ఇక్కడ. శని ఏం చేస్తాడంటే ఈయన సూర్యుడి కొడుకుగా డిసిప్లిన్ బాగా మెయింటైన్ చేస్తాడు. మీరు మానేయాలి అనుకుంటే మానేస్తారు. ఎంత దారుణంగా ఉంటాడంటే శని కానీ ఒకసారి 8th హౌస్లో ఉండి మీకున్న అలవాట్లు మానేస్తే ప్రాణం పోయినా మళ్ళీ దాన్ని ముట్టరు. ఎగ్జాంపుల్ చెప్తా, నా స్నేహితుడు ఒకడు విపరీతంగా నాన్ వెజ్ తినేవాడు.
నాతో మాట్లాడినప్పుడు నాన్ వెజ్ తినొద్దురా అది ఇదని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. మానేశాడు. కాశ్మీర్కి ఏటో వెళ్ళాడండి, లడక్ వెళ్ళినప్పుడు ఈ అక్కడ మాంసం తప్ప ఏం ఉండదు, తినకుండా ఉన్నాడంట 3 రోజులు. వాటర్ తాగుతూ ఏవో చిన్న చిన్న బిస్కెట్లు తింటూ. అదేంటంటే ఆ రోజు అనుకున్నాగా అంతే, అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. కాబట్టి మరీ టూ మచ్గా కూడా కొంతమంది ఉంటారు, కొన్ని అలవాట్లు మాని. అది కూడా ఒక రకంగా ప్రమాదమే, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి 11వ ఇంట గురుగ్రహ సంచారం. 11వ ఇల్లు మంచి కమ్యూనికేట్ చేస్తాడు. ఈ వీడియో స్టార్టింగ్లోనే మనకు ఆ విషయం చెప్పాను. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ జాతకం కావాలి అనుకుంటే గనక 2025 రూపాయలు చెల్లిస్తే వారికి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇస్తా. ఎందుకు అంటే నేను ఖచ్చితంగా 70 పేజెస్లో మీకు జాతక కుండలి ఇస్తాను పీడిఎఫ్గా, అలాగే డీటెయిల్గా దాని గురించి మాట్లాడతాను. ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాలని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 2 మంత్రాలు ప్రతి నెల మీ దాకా నేను ఒక 2 మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను. దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను. ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత, వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు, అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము 11 మార్లు చదవడం వల్ల చాలా మంచిది. ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు. నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు. మరొకసారి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని నిత్యం 11 మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి. ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు? ఏమిటంటే ధనం, సంపద పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు. గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము. ఆ మంత్రానికి నియమం ఉంటుంది, ఉత్తరం వైపు తిరిగి కనురెప్పం కొట్టకుండా 3 సార్లు చదవాలని. ఈ మంత్రానికి అదేం లేదు. ఇంకొక మంత్రం ఉంది, విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీ ఓం గణపతయే నమః. మరొకసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం రుణహస్తయే గం శ్రీం ఓం గణపతయే నమః అన్న మంత్రాన్ని నిత్యము కూడా 108 సార్లు చదవండి. అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది. ఇంకా చాలామంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి, లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, లేదు తన భార్య తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఒక రకంగా వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం, వశీకరణ మంత్రం. ఆ మంత్రానికి కాను ఇంత 2025 రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు, సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను. అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో, ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి, ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇక
అన్ని వర్గాల వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం చెప్పాం. దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. లైక్ చేయట్లేదు, వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి, ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్తాను, దాని గురించి కాల్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.